ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై పోరాటాలు చేస్తుంది. అన్నదాతల సమస్యలు, విద్యుత్ ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక విషయాలపై నిరసనలు చేపట్టింది. ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని చెబుతున్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం నేరుగా పాల్గొనలేదు. కేవలం మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి, పార్టీ నేతలు పరామర్శించడానికి మాత్రమే పర్యటించారు. అయితే ఇప్పుడు దాదాపు 15 నెలల తర్వాత జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజల పక్షాన జరిగే పోరాటాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారా అంటే అవునని అంటున్నాయి వైసీపీ పార్టీ వర్గాలు. గతంలో వైఎస్ జగన్ హయాంలో తన ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయామని ఆత్మవిమర్శ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రజల పక్షాన పోరాడటానికి వైఎస్ఆర్సీపీ కొత్త వ్యూహాలను రూపొందించుకుంది. ఇందులో భాగంగా 24 గంటలు, 48 గంటలు, 96 గంటల దీక్షలు వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. అయితే ఈ పోరాటాలకు ఇకపై వైఎస్ జగన్ స్వయంగా నాయకత్వం వహించబోతున్నారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఒక అంశంపై ఆయన చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ తాను ముఖ్యమంత్రి అయితే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తారని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక ఏకంగా 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించి ఇందులో 7 క్లాసులు కూడా మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ 17 మెడికల్ కాలేజీలో 10 పీపీపీ మోడ్ కి ఇచ్చేందుకు సిద్ధమవుతోందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందించాలన్న తన కలల ప్రాజెక్టును నాశనం చేస్తున్నారని జగన్ దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్ లో అమ్మకానికి పెడితే దాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని జగన్ హెచ్చరించారు. ఒకవేళ టెండర్ల ద్వారా వాటిని ఎవరైనా కొనుగోలు చేసినా మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేస్తామని స్పష్టమైన హెచ్చరికలు పంపారు. ఈ పోరాటంలో తమతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని వెళతామని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద త్వరలో వైఎస్ఆర్సీపీ చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో వైఎస్ జగన్ ప్రత్యక్షంగా పాల్గొనడం ఖాయమని తెలుస్తోంది. ఇది పార్టీ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన డ్రీమ్ ప్రాజెక్టును కాపాడుకోవడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాలకు దిగుతారా? ఈ పోరాటంలో ఆయనకు ఎవరు తోడుగా వస్తారు? ఆయన ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.